డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం లీలా గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక రిలేషన్షిప్లో ఉండి కూడా ఇంకొక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. అంటే పర్టికులర్గా మెన్ ఉమెన్ అని కాకుండా ఇద్దరు కూడా చూస్తే ఆ మైండ్ సెట్ తోటే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. అలా ఒక మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఆ ట్రాప్లో వెళ్తున్నారు. ఈ సైన్స్ ఉంటాయి అంటే ఏ సైన్స్ ఉంటాయి, వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఆ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలంటారు? బేసికలీ ఇవాళ రేపు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇద్దరు కూడా అంటే ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ రిలేషన్షిప్స్ని కోరుకుంటున్నారు. సో అగైన్ జెండర్ బయాస్ లేకుండా మెన్ ఎంత రేషియో ఉందో ఈక్వల్గా విమెన్ ఆర్ ఆల్సో ట్రైంగ్ టు చేంజ్ రిలేషన్షిప్స్ ఫ్రీక్వెంట్లీ ఆర్ ఎంటర్ ఇన్ టు అనదర్ రిలేషన్షిప్ వైల్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ వన్ రిలేషన్షిప్. సో ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నా కూడా మళ్ళీ ఆ పార్ట్నర్కి తెలియకుండా ఇంకొక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడం ఎందుకు జరుగుతుంది అంటే డిస్సాటిస్ఫాక్షన్. అండ్ నెక్స్ట్ ఇస్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఎప్పుడైతే ఉంటామో హై ఛాన్సెస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బికమింగ్ అంటే ఎలాస్టిసిటీ అనేది లూజ్ అయిపోతుంది. అంటే యు నో ద పర్సన్ ఇన్ అండ్ అవుట్ మనకు తెలిసిన తర్వాత ఇంకా కొత్తగా మనం తెలుసుకోవడానికి ఏమి ఉండదు. సో అప్పుడు కిక్ అనేది ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది. బికాస్ కంప్లీట్గా తెలుసు ఆ పర్సన్ ఎలా ఆలోచిస్తారో తెలుసు, వాళ్ళకి ఏం కావాలో తెలుసు. సో కొన్ని సంవత్సరాలు ఒక పర్సన్తో మనం ట్రావెల్ చేసినప్పుడు సో బోర్ కొట్టడం, బోర్డమ్ అనేది చాలా కామన్గా జరిగే ప్రాసెస్ అది. సో కాకపోతే ఆ బోర్డమ్ వల్ల చాలామంది మేబీ కొత్తదనాన్ని కోరుకుంటూ మళ్ళీ సెకండ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్. బికాస్ ఒక్కసారి ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న డిస్సాటిస్ఫాక్షన్స్ వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ కామన్. సో ఇలా వస్తున్నప్పుడు కూడా ఆ స్ట్రెస్ వల్ల అంటే వాళ్ళకి ఎంతసేపు ఆ రిలేషన్షిప్లో ఆ పార్ట్నర్లో స్ట్రెస్సే కనిపిస్తుంది కానీ పాజిటివ్స్ చూడడం మర్చిపోతారు. సో మర్చిపోయే క్రమంలో కూడా వాళ్ళకి ఏంటి మళ్ళీ కొత్తగా ఎవరితోనో పరిచయం అయినప్పుడు కొత్తగా మాటలు కలిపినప్పుడు దే విల్ ఫీల్ లైక్ మేబీ నేను ఒక కొత్త దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను ఆర్ మేబీ నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను వేరేజ్ నేను పలానా చోట హ్యాపీగా లేను అన్న ఒక మైండ్ సెట్లో వాళ్ళు ఎంటర్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే లేటర్ జరిగేది ఏంటంటే ఇక్కడ ఏదైతే రిపీట్ అయిందో బికాస్ ఫస్ట్ రిలేషన్షిప్ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్లో ఉన్న ఎక్సైట్మెంట్, ఆ ఫస్ట్లో ఉన్న హ్యాపీనెస్ అదంతా కూడా సేమ్ ఇక్కడ ఉంటుంది. అండ్ యాజ్ దిస్ ఆల్సో గెట్స్ ఓల్డ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. సో ఫస్ట్ అది తెలుసుకోవాలి. అండ్ దెన్ సెకండ్ థింగ్ మేబీ బికాస్ ఆఫ్ లగ్జరీస్. బికాస్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి లైక్ హైఫైగా బ్రతకడం, లగ్జరీ, ఎస్ కంఫర్ట్ జోన్, లగ్జరీస్, బ్రాండ్స్ యూజ్ చేయడం అనేది ఒక స్టేటస్ సింబల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ బ్రాండ్ వేసుకొని వెళ్తే ఎవరికి వాల్యూ ఇచ్చే రోజులు పోయాయి. మన డ్రెస్ చూసి, మనం వెళ్ళే కార్ని చూసి, మనం పెట్టుకునే వాచ్ని చూసి లేదా మనం వేసుకునే చెప్పుల్ని చూసి మనకి రెస్పెక్ట్ ఇచ్చే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అన్ఫార్చునేట్లీ. సో ఒక మనిషికి మనిషి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి, వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి అని గుర్తించే రోజులు తగ్గిపోతున్నాయి. సో కాబట్టి మేబీ ఆ ఎక్స్ట్రా కంఫర్ట్స్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదంటే ఫిజికల్ నీడ్స్. సో చెప్పాను కదా ఒక రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు సో ఫిజికల్గా కూడా మేబీ పార్ట్నర్ బోర్ కొట్టి దే వాంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ వేస్. సో ఫిజికల్ నీడ్స్ వల్ల కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో ఎప్పుడైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి రెడ్ ఫ్లాగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ థింగ్ అంటే అప్పటిదాకా కూడా ఏదైనా గొడవ అయితే సాల్వ్ అయితే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేసే పార్ట్నర్స్ గొడవల్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అండ్ ఆల్సో తరచుగా అంటే ఎక్కువగా గొడవలు పడ్డము, చిన్న చిన్న వాటికి కూడా ఇప్పుడు ఒక మనిషి అన్న తర్వాత పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి అండ్ ఫ్లాస్ ఉంటాయి. నెగిటివ్స్ ఇస్ సంథింగ్ యూ కెన్ వర్క్ ఆన్. ఫ్లా ఇస్ సంథింగ్ లైక్ విచ్ యూ షుడ్ యాక్సెప్ట్. ఓకే తనకి ఈ ఫ్లాస్ ఉన్నాయి, ఇది మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. ఎవ్రీ రిలేషన్షిప్లో ప్రతి ఒక్కరికి ఉండేదే ఫ్లాస్. సో ఆ ఫ్లాస్ ఇంతకుముందు ఆ ఫ్లాస్ ప్రాబ్లం అవ్వవు. బట్ ఎప్పుడైతే సెకండ్ రిలేషన్షిప్ ఆర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఆర్ ఇల్లీగల్ అఫేర్ ఆర్ సెకండ్ అఫేర్ పెట్టుకోవాలి అని చూసే టైంలో ఈ ఫ్లాస్ అనేవి ఎక్కువగా కనిపించడం స్టార్ట్ అవుతాయి పార్ట్నర్స్కి. ఓకే. యా. అండ్ సెకండ్లీ దే విల్ స్టాప్ స్పెండింగ్ టైం.
ఎక్కువ టైం మనతో స్పెండ్ చెయ్యరు వాళ్ళు. ఓకే, ఏవేవో రీజన్స్ లైక్ యునో నేను మీటింగ్స్కి వెళ్ళాలి, ఆఫీస్ ట్రిప్స్కి వెళ్ళాలి, లేదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, నాకు ఆ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉంది అని చెప్పి వీలైనంత సమయము అవాయిడెన్స్ కానీ, ఇంటికి దూరంగా లేదా పార్ట్నర్కి దూరంగా లేదా ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా కొన్ని గంటల పాటు నేను బిజీగా ఉన్నాను అని చెప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్, ఎక్స్పెండిచర్. మనీ అనేది కొంచెం వీళ్ళకి పర్సనల్ ఖర్చులు, అప్పటిదాకా ఉన్న పర్సనల్ ఖర్చులు కంటే కంపేర్ చేసుకుంటే పెరుగుతూ ఉంటాయి. అండ్ వెన్ యూ ఆస్క్ దెమ్, డీటెయిల్స్ అడిగినప్పుడు కోపం రావడం, అంటే ఇది కూడా నేను స్పెండ్ చేసుకోకూడదా, ఇది కూడా స్పెండ్ చేసుకునే హక్కు నాకు లేదా, లేదా నాకు ఆ ఫ్రీడమ్ లేదా, ఇలాంటి ఫ్రేజెస్ కొన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి, అవాయిడెన్స్ ఉంటుంది, ఇనఫ్ టైం ఉండదు, అండ్ ప్రతి చిన్నదానికి మన ఫ్లాస్ని ఎత్తి చూపించడము, లేదా తరచుగా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడము. లైక్ మేబీ నేను ఈ రిలేషన్షిప్లో హ్యాపీగా లేను, నేను విడిపోవాలనుకుంటున్నాను, లేదా నాకు డివోర్స్ కావాలి, ఆర్ ఐ వాంట్ టు బ్రేకప్ విత్ యూ. సో ఇలాంటి ఫ్రేజెస్ అనేవి తరచుగా యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఎక్కువసేపు అంటే వాళ్ళు చాలా సెక్యూర్డ్గా ఉంటారు, మొబైల్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇఫ్ ద పార్ట్నర్ ఇస్ అరౌండ్, వాళ్ళు మొబైల్లో స్పెండ్ చేసిన టైంలో కూడా చాలా సెక్యూర్డ్గా, అంటే అవతల వాళ్ళు రాగానే మొబైల్ ఫోన్ కాల్ కట్ చేసేయడము, లేదా కొత్త కొత్త పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవడము, వాట్సాప్కి కొత్త లాక్ పెట్టుకోవడము, కొత్త పాస్వర్డ్ పెట్టుకోవడము. సో ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కామన్ రెడ్ ఫ్లాగ్స్ వాట్ వీ సీ ఇన్ అ రిలేషన్షిప్, ఎస్పెషలీ ఎవరైతే పార్ట్నర్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఇంకొక అఫేర్ పెట్టుకోవాలని చూసే వాళ్ళలో కామన్ రెడ్ ఫ్లాగ్స్ ఇవి ఉంటాయి. సో మరి ఇలా ఎవరైనా కూడా రిలేషన్షిప్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా దానికి గైడెన్స్గా మా ప్రాబ్లం ఇది ఉంది, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, మ్యారిటల్ కౌన్సిలింగ్, లేదా ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్న వాళ్ళు కూడా యూ కెన్ అప్రోచ్ అస్. వీఆర్ ఎక్స్పర్టీస్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎస్పెషలీ ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు, అంటే ఇష్టం లేకుండా ఒకవేళ బలవంతంగా ఏదైనా మ్యారేజ్ జరిగినా, లేదా ముందే ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.